విశాఖపట్నం వేదికగా జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికుల్ని కలవడం కోసం ముఖాముఖి జరిపి వారి మాటలు వినడం కోసం వారి సలహాలు సూచనలు స్వీకరించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ సమావేశాన్ని గత 10 రోజులుగా ఈ సమావేశాన్ని కూర్చోండి ఈ సమావేశం కోసం దాదాపు 12 కమిటీలు వేశాం. మన ఎమ్మెల్యేలు అలాగే మన ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు, మన విశాఖపట్నం నాయకులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ, రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే గత 3 రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు మన తెలంగాణలో అంటే పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం, మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీరమహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం, సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు